కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎర్రం శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు? ఇలా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ గెలవరు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని వ్యాఖ్యానించారు. నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేకపోతున్నారు, పరిస్థితి దారుణంగా ఉంది అని వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు పేరెంటాలకు చావులకు పోవడం తప్ప ఎమ్మెల్యేలుగా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు కానీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు పైసా ఇవ్వలేదు. నియోజకవర్గంలో 1,00,000, 2,00,000 పనులు చేయటానికి కూడా మా దగ్గర నిధులు లేవు. గ్రామాల్లో పట్టణాల్లో చిన్న చిన్న పనులతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అధికారులకు జీతాలు ఇచ్చినట్లు నియోజకవర్గ అభివృద్ధికి నెల నెల నిధులు ఇవ్వాలని, నియోజకవర్గంలో 1,00,000, 2,00,000 పనులు చేయటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. గ్రామాల్లో పట్టణాల్లో చేసి చిన్న చిన్న పనులతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అధికారులకు జీతాలు ఇచ్చినట్లు నియోజకవర్గ అభివృద్ధికి నెల నెల నిధులు ఇవ్వాలి. 119 నియోజకవర్గాలకు కలిపి నెలకు 5,000 కోట్ల నిధులు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు.